శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవి గారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్య రాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో కూడా ఎన్ని గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అంటే, ద్వితీయ స్థానంలో శుక్ర బుధుల ఫలితము, అలాగే లాభస్థానంలో కుజుని ఫలితము చాలా బాగుంది అని చెప్పచ్చు. వాహనాల ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కాస్త ఆత్మసంతృప్తిగా ఉంటుంది మీకు. ఎక్కడా నష్టం రాలేదులే, మనకింతవరకు బానే ఉంది అనుకుంటారు. ఇంటిలో ఐకమత్యం పెరుగుతుంది, గృహ శాంతి పెరుగుతుంది, బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి, స్థానచలనానికి అవకాశం ఉంది, ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, హోమాలు ఇలాంటి వాటి మీద, తీర్థయాత్రల మీద లేదా ప్రయాణాల మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా తక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా అనుకూల పరిస్థితులు కనబడడం లేదు. సంతాన రీత్యా అంత పూర్తి అనుకూలత లేదు. అలాగే రుణ భారాల విషయంలో మీకు ధనం ఎక్కువ ఖర్చు కాకుండా తగ్గుతుంది. అంటే ఖర్చు అయ్యే ధనము తగ్గుతోంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మీరు రూ. 10 ఖర్చు పెట్టాలి ఈ దానికి అని ప్లాన్ వేసుకుంటే అక్కడ రూ. 5 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి కనబడడం ద్వారా వ్యయం తగ్గుతోంది. ఖర్చులు పెరగడం వేరు, అనుకున్న వ్యయం తగ్గడం వేరు.
ఖర్చులు అవుతున్నాయి. ఎలా అయినా రూ. 5 ఖర్చు అవుతోంది గదా! రూ. 10 అయ్యే చోట రూ. 5 అవుతోందంటే. ఇలాంటి పరిస్థితులు ఈ వారం అంతా మీరు ఎదుర్కొనేది కనిపిస్తోంది. పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించుకోండి. నిందలు కనిపిస్తున్నాయి. ఓర్పు పట్టి ఉండాలి. అలాగే పితృవర్గ రీత్యా శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, నేత పనుల వారు ఇత్యాది వారందరూ కూడా శ్రమకి లోనవుతారు. విద్యార్థుల విషయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. స్త్రీల విషయంలో వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులకి చాలా బావుంది అని చెప్పే కాలం అయితే కనిపించడం లేదు. ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల విషయంలో కూడా అన్యోన్యత పెంచుకునే దిశగా ఓర్పు కలిగి ఉండాలి. ఈసరికే కోర్టుకు వెళ్ళినటువంటి భార్యాభర్తలు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి విడాకులైపోతాయి. ధనము విషయంలో ధన ఆదాయం అయితే పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? చెప్పుకోదగ్గంత పెరుగుతుందా అంటే, చెప్పుకోదగ్గంత పెరక్కపోయినా కళల ద్వారా గాని, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గాని ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ, మారిన గ్రహస్థితుల రీత్యా కుజుని యొక్క స్థితి కూడా వ్యయస్థానంలోకి వచ్చేస్తోంది. స్థానచలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక చంద్రుడి యొక్క సంచారము అంత అనుకూలం లేని కారణం చేత మాతృవర్గ రీత్యా ఎటువంటి అపోహలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం అంతా ఓర్పు ప్రధానంగా ఉండవలసిందని మరొకసారి హెచ్చరిక చేస్తూ నమస్కారం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.